నేను ఆడ సైడ్ కు ఆగినా అక్కడ మా ఊడు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్ గా మాట్లాడినా. ఏం చేస్తుంటారా అని అడిగితే ఇట్లా టికెట్ డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గంటల గురించి వాళ్ళకి అడ్డుమక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కన ఆపిన అదే వాళ్ళు మధ్యగా పక్కకి ఇచ్చి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగి అట్లా గిన్నె మక్కలు గిన్నె గురించి పెట్రోల్ గురించి కన్నా చెప్పిన అంటే దాని గురించి కాదు అడ్లు మక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది. దాని గురించి వాటి జగన్ గురించి మాట్లాడరు అంటే చెప్పిన రాజకీయ నాయకులు కేర్ చేయలేదు. మీ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి మీరు మాట్లాడలేదు. విన్నారు కదా అన్న ఏం చెప్తుండు, కాంగ్రెస్ నాయకులు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ధర్నా చేస్తున్న సమయంలో మా ఊరు వ్యక్తితో ముందు వడ్ల గురించి మాట్లాడండి అని చెప్పిన. అంటే వాళ్ళ ఊరు వ్యక్తితోటే ఆయన ఏం అడ్డూరు లక్ష్మణ్ అన్న దిక్కు చూసి ఓ లక్ష్మణ్ అన్న పెట్రోల్ డీజిల్ కాదు వడ్ల గురించి మాట్లాడాలని ఆయన చెప్పలే. ఓ జగిత్యాల సంజయ్ అన్న పెట్రోల్ గురించి కాదు వడ్ల గురించి అని చెప్పి ఆయన చెప్పలే. ఆయన చెప్పింది వాళ్ళ ఊరు ఆయనకి చెప్పిండు. వాళ్ళ ఊరు ఆయన ఒక ఆయన ఉన్నాడట, అన్న ముందుగా వడ్ల గురించి మక్కల గురించి మాట్లాడే అనేటటువంటి ఒక ముచ్చట మాత్రం ఆయన చెప్పిండట. దీనికి నన్ను డ్యూటీలో నుండి తీసివేసామని నువ్వు రాకు అని చెప్పి జిఎం చెప్పిండట. ఇది ఎంత విచిత్రం అండి. ఇది ఒక్కటే అన్న చెప్పింది. పాపం రాజకీయ నాయకులను ఎక్కడ విమర్శించలేదు. అసలు ఎంత విచిత్రం. ఒక పని చేయది, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్న కూడా తీసేది. ఇగో అన్న కూడా మాట్లాడింది చూడురి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలలో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రి వాళ్ళు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్న కూడా చెప్పిండు. నిజమే, మా రేవంత్ రెడ్డి వల్ల వడ్లు కొంటలేడు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమే, ధాన్యం సేకరణ సరిగా రావట్లేదు, క్షమాపణ చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి అన్న చెప్పాడు. అన్న కూడా తీసేయరు. మరి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పని అవుతుంది కదా మీకు. మల్లన్న ప్రశ్నిస్తే తిన్మార్ మల్లన్న తీసేసిరు పార్టీలకు వెళ్ళి. రాజగోపాల్ రెడ్డి అన్న ప్రశ్నిస్తున్నారు, అన్నను కూడా తీసేయరు. మరి అసలు ఎంత ఘోరం. వడ్ల గురించి మాట్లాడితే తీసేసుడు ఏందండి ఇంత ఘోరంగా.